నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత పాలకులు చేసిన విధ్వంసం నుంచి కేంద్రం సాయంతో బయటపడుతున్నామని వెల్లడి. శ్రీశైలం మహాక్షేత్ర బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి రామ్ నారాయణ. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. మండలిలో విద్యాశాఖ నిర్వహణపై మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత బొత్స మధ్య వాడి వేడి చర్చ. గత ప్రభుత్వంపై నారా లోకేష్ సత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారని వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు. విశాఖ వేదికగా స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో శనివారం జరగనున్న టీన్, మిస్, మిస్సెస్ అండ్ మిస్టర్ స్పార్కిల్ వైజాగ్ ఫినాలే కార్యక్రమ వివరాలు వెల్లడించిన ఎలైట్ మోడల్ సన్నీ విఫ్ట్ ఎండి బుగత లక్ష్మి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సాధారణ విధ్వంసం జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజా తీర్పు చరిత్రాత్మకం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే కూటమి కట్టామని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తమ కూటమికి 94% స్ట్రైక్ రేటుతో అఖండ విజయాన్ని అందించారని చంద్రబాబు తెలిపారు. గత అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నానని, 2019 నుండి 24 మధ్య కాలంలో తనలాగే ఎంతో మంది కన్నీరు కార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీస్ ఇవ్వకుండానే తనను అరెస్టు చేశారని, పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు తమను అడ్డుకున్న వాళ్లే నేడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం అండతో అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతు వల్లే వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రం కోలుకోగలిగిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం బాధ్యత తీసుకుందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసంపై ఇప్పటికే 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని స్పష్టం చేశారు. సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నా తరఫున డిప్యూటీ సీఎం గారు, బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం. కడానికి కొండేవాళ్ళందరం బాధితులమే. అలాంటి సమస్యలు చూసాం ఈ సభలో. ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి, ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదభిప్రాయం లేదు. అలాంటి సదభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలుకుతున్న దిశ. దాన్ని కూడా అభినందిస్తున్నా. చాలా సంతోషం. మీరు నిండుగా ఉన్నారు. ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు, స్ఫూర్తిని నింపుతున్నారు. మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు. నాకు వాళ్ళు చూస్తే అనిపించింది, ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాలు అమోఘం, బ్రహ్మాండంగా చేశారు. నిజమైన ప్రజాప్రతినిధిగా వెలిగే పరిస్థితికి వచ్చారు. ఈ సందర్భంగా దిశ ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని,
ఇక్కడుండే బీజేపీ నాయకుల్ని, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విడివిడిగా ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు మహాద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లో బట్టి విక్రమార్క సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం శ్రీవారిని సేవించుకున్న ఆయనకు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం నాకు దర్శించుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, సంక్షేమం మెండుగా నడవాలని స్వామివారిని కోరుకోవటం. అట్లాగే ఇంకొక నా ప్రత్యేకమైన నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి నా కుమారుడు వివాహం మార్చి 5వ తారీఖున వివాహం సంబంధించి ఆ కార్డుని స్వామివారి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విద్యాశాఖపై జరిగిన చర్చ అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి తెరతీసింది. గత వైకాపా ప్రభుత్వం విద్యాశాఖలో సుమారు 4,000 కోట్లకు పైగా బకాయిలను పెట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. మంత్రి లోకేష్ చేసిన ఆరోపణలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సత్యదూరమైన మాటలు చెబుతోందని ఆరోపిస్తూ దానికి నిరసనగా వైసీపీ సభ్యులతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. బొత్స ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ వైసీపీ సభ్యులు వాస్తవాలను దాచి అబద్ధాలను చెప్పి సభ నుంచి బయటకు వెళ్తున్నారని విమర్శించారు. విద్యాశాఖలోని సమస్యలను వీడనాడి వాటిని పరిష్కరించడానికి తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 23, 24 Q2, Q3, Q4 పెండింగ్ పేమెంట్ 1753.980 కోట్లు. అదేవిధంగా 23, 24 మీరు ఒక్కసారి కానీ చూస్తే దాంట్లో ఎంటీఎఫ్ ఎరియర్లు కానీ ఇది తీసుకున్నా సుమారుగా అక్కడ ఒక ఎంటీఎఫ్ఏ 895 కోట్ల. అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్నీ క్లియర్ చేసామంటున్నారు. ప్రభుత్వం మారే సమయానికి 645 కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం పూర్తి చేయనండి, పూర్తి చేయనండి సార్, పూర్తి చేయనండి. ఎందుకు కంగారు పెడుతున్నారు? సబ్జెక్ట్ మారుతున్నాను. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. నేను రికార్డు చెప్తున్నా సార్, ఇక్కడ రికార్డు చెప్తున్నా. నేను వాస్తవాలు మారుతున్నా. ఐల్ పుట్ ఇట్ పార్ట్ ఆఫ్ ద హౌస్. నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు. నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. విద్యాశాఖ మార్చలుగా నేను మాట్లాడుతున్నా. నాకు రైట్ టు టాక్. 4064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఐ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్ లో. పుణ్యప్రదమైన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సింహగిరిపై కొలువై ఉన్న శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారికి శుక్రవారం స్వర్ణ తులసిదళార్చన సేవ అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి జె వెంకటరావు పర్యవేక్షణలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఈ ఆధ్యాత్మిక క్రతువు శాస్త్రోక్తంగా సాగింది. ఏకాదశి వేకువజామునే అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపచేశారు. నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు పారాయణ చేస్తూ స్వామివారి పాదాల చెంత బంగారు తులసి దళాలను సమర్పించారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించిన భక్తులు గోవిందనామ స్మరణతో పులకించిపోయారు. సేవలో పాల్గొన్న భక్తులకు వారి గోత్రనామాలతో సంకల్పం నిర్వహించి అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నారా లోకేష్ 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంపై విశాఖలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులు కూటమి నాయకులు భారీగా తరలివచ్చి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బెలూన్లను గాలిలోకి ఎగురవేసి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లకు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, పెండింగ్ నిధుల విడుదలతో తమ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందని వారు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలుస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడ వెంకట పట్టాభిరామ్తో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. 1200 కోట్ల బడ్జెట్తో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేశారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారు. గత పాలనలో తీసుకున్నంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. అనేక విద్యార్థి వ్యతిరేక విధానాలు కూడా అమలు చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడేవారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యార్థులు తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత అవసరం అని తెలుసుకొని తప్పనిసరి విద్యాశాఖ మంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధన్యవాదములు. రాష్ట్ర గవర్నమెంట్ లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో సుమారు 1200 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, విద్యార్థుల భవిష్యత్తులు ఆధారపడి ఉన్న ఈ అంశంపై విద్యార్థుల భవితనే తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన లోకేష్ బాబు గారికి అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చూడండి, చెప్పే చిన్నపిల్లలు, స్టూడెంట్స్ ఎంత ఆనందంగా ఉన్నారో. మరి వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారికి తమ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలి. ఈ భవితని తీర్చిదిద్దే సంకల్పంతో ఉన్న మీ దీక్ష నెరవేరాలి. ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి నడిపించాలన్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కృషి, మరి పవన్ కళ్యాణ్ గారి సహకారం, మీరు చూపుతున్న చొరవ, మోడీ గారు ఇస్తున్న సహకారంతో మరి రాష్ట్రం సర్వముఖాభివృద్ధి పొంది ఇప్పుడే నిన్న కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ ఇన్ రైట్ ట్రాక్ అని చెప్పేసి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో, ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యంగా మన విశాఖపట్నం మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో ఎన్ని సంస్థలు పెట్టుబడి పెట్టి రాబోతున్నాయో, గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలు, కాగ్నిజెంట్ గాని, టీసీఎస్ గాని. చెత్తరహిత పాలనకు ప్రజలు అందరూ సహకారం అందించాలని స్వచ్ఛాంధ్రస్ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మద్దెలపాలెంలో శ్రీ భావన విద్యానికేతన్ కరస్పాండెంట్ శ్యామ్ కుమార్ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీమ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, ఎస్ఆర్యు, జీవీఎంసీతో నేతృత్వంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్లో చెత్తరహిత పరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు అందరూ పర్యావరణ రహితంగా జీవించాలని కోరుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మేధావులు సహకారం అందించాలన్నారు. ఐసీసీ కోఆర్డినేటర్ శృతిశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు, మహిళలు, నగరవాసులు అందరూ చెత్తరహిత నగరంగా విశాఖ మహానగరాన్ని తీర్చిదిద్దడానికి కంకణబద్దులై జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, గ్రీన్ వాలంటీర్ జె రాజేశ్వరి పాల్గొన్నారు. నేను శ్రీ భావన విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ప్లాస్టిక్ అంటే మన ఎన్విరాన్మెంట్ ఎంత పాడైపోతుందో అని చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం చెత్త అనేది డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని హడాజియస్ వేస్ట్ అని 3 ఉంటాయి. అది మనం ఏ బిన్స్ అయితే ఆ బిన్స్ లోనే వేయాలి. లేకపోతే ఇప్పుడు మూగజీవులు అవన్నీ, ఎయిర్ పొల్యూషన్ అదంతా వచ్చేస్తుంది. ప్లాస్టిక్ వాడకం వల్ల కెమికల్స్ అదంతా పోతుంది. మనం శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను ఘనంగా సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విశిష్టత కలిగిన శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవ నిర్వహణ అత్యంత వైభవంగా జరుగుతోందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
జిల్లా యంత్రాంగం దేవస్థానం సమన్వయంతో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కేబీ సాగర తీరాన మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న ఆదివారం 41వ మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కన్వీనర్ తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ తెలిపారు. శుక్రవారం ఉదయం టీఎస్ఆర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ప్రజల సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ ప్రాంతానికి ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి ఆపదలు కలగకూడదన్న సంకల్పంతో 40 ఏళ్ల కిందట డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, అదే ఆనవాయితీతో ఈ ఏడాది కూడా ఆర్కే బీచ్ వద్ద మహాకుంభాభిషేకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జనసేన నాయకులు బెహరా భాస్కర్రావు మాట్లాడుతూ సాగర తీరాన పండుగ వాతావరణాన్ని తలపించేలా మహాశివరాత్రి వేడుకలు ప్రతి ఏటా నిర్వహిస్తున్న డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి అభినందనీయులన్నారు. కాకినాడ భారత యజ్ఞపీఠం ప్రతినిధి ఉత్సవ నిర్వాహకులు రత్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ టి సుబ్బరామిరెడ్డి తన సొంత నిధులతో ప్రతి ఏటా నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకానికి తన తాతగారైన శివభక్తులు శ్రీకారం చుట్టారని, ఆ తర్వాత తన తండ్రి చిన్నబాబు ఉత్సవాలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. రేపు 15న టీఎస్ఆర్ ఆధ్వర్యంలో 41వ మహా కుంభాభిషేకం చేయబోతున్నారు. ఇది గడిచిన 40 సంవత్సరాలు వీరి తాతగారైన శివభక్తులు గారు ఒకటే చెప్పారు, సుబ్రహ్మణ్యుడు గారు, ఇది విశాఖపట్నంలో మీరు చేస్తే విశాఖపట్నం ప్రజలకి మంచిదని, ఎటువంటి ఆటంకాలు రాకుండా విశాఖపట్నం అవుతారని చెప్పి మనం చేశారు. క్రమం తప్పకుండా సుబ్బరామిరెడ్డి గారు ఆచరిస్తున్నారు. మరి వేళ మనం చూసాం, విశాఖపట్నంలో హుదూ తుఫాన్లు వచ్చినా, ఎన్నో ప్రళయాలు వచ్చినా, కేవలం విశాఖపట్నంలో మనం చేసిన ఇలాంటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం ఏమి కాకుండా ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉంది. మేము ఒకటే పిలిపిస్తున్నాం, రేపు 15. ఎందుకంటే చాలామంది నేవీ మేళ వల్ల ఆటంకం వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే నేవీ కమాండర్ మనోజ్ కుమార్ కట్టడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, డెఫినెట్గా నేవీ కమాండర్ మనోజ్ కుమార్ ఒకటే అన్నారు, మేము ఈ కార్యక్రమం ఆపం, నేను కూడా శివభక్తున్నే, డెఫినెట్గా మేము అడ్జస్ట్ చేసుకొని మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇదే విషయం చెప్పగానే ఫోన్ చేసి మాట్లాడారు, వీళ్ళు సపోర్ట్ అని చెప్పారు. డెఫినెట్గా వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ. రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం సుబ్బరామిరెడ్డి గారు భక్తుల చేత అభిషేకం చేస్తున్నారు, అది క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మనం చేస్తున్నాం. డెఫినెట్గా ఆ రోజు మధ్యాహ్నం హోమం, సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది. అది డెఫినెట్గా ఇది ఎందుకంటే ఏమీ ఆశించకుండా సుబ్బరామిరెడ్డి గారు 41వ సంవత్సరం ప్రజలు బాగుండాలి, నేను ఏదైతే విశాఖ దత్తత తీసుకున్నానో నా ప్రాంతం సుభిష్టంగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నారు. ఎందుకంటే ఇది అందరికీ రాదు ఇలాంటి ఉదయం. మరి నిజంగా భగవంతుడు ఆయనకి ఇచ్చిన మంచి ఉదయం విశాఖపట్నంలో చేసుకున్న పుణ్యం, అదృష్టం మనం చేస్తాను. డెఫినెట్గా రేపు 15వ తారీఖుని ప్రజల్ని, శివభక్తుల్ని అందరినీ పాల్గొని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం దివాసంగా తెలుగు శక్తి నేను ఉత్సవ కన్వీనర్గా మనం చేస్తాం. ఏడాది 41 మహాకుంభాభిషేకం చేయగలమా లేదా, చేస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ మిలాన్ కావచ్చు, లేకపోతే నేవీ డే కావచ్చు, దీనివల్ల ఏదైనా ఇబ్బంది కలిగి మనం ఈ కార్యక్రమానికి అంతరాయం వస్తుందేమో అని చాలామంది గత వారం 10 రోజులుగా మాకు కాల్ చేయటము, తర్వాత దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు రీచ్ అవ్వడానికి చాలామంది ట్రై చేశారు. దేవుడి దయ వల్ల, ఈశ్వర కృప వల్ల ఈ కార్యక్రమం 41 సంవత్సరాలుగా ఏకదాటిగా ఏ ఏడాది కూడా ఆగకుండా మళ్ళీ ఇదే సంవత్సరం అదే టి సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఇంకో ఏడాది భక్తులందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ అడగచ్చు, సార్ మరి ఈ కార్యక్రమానికి ఇంత పోలీస్ బందోబస్తు, నేషనల్ సెక్యూరిటీ, తర్వాత నేవీ సెక్యూరిటీ, ఇన్ని ఆటంకాల మధ్యన ఎలాగ జరుగుతుందని నేను ఒకటే చెప్తున్నాను. 41 సంవత్సరాలుగా మహాప్రళయాలు రావటం జరిగింది విశాఖ తీరాన్న. మహాప్రళయాలు అంటే హుదుహుదు నుంచి అనుకోకుండా చాలా ప్రళయాలు ముందుకు మనం చూడగలిగాం. కానీ 25 సంవత్సరాలకు మున్నాడి అంటే 2001, 2003లో ఇక్కడ హోమం, చండీయాగాలు చేయటంలో మా పూర్వీకులు అనగా కళాబంధుతో సమానంగా మా
తాతగారైన శివభక్తుడు గారు ఈ కార్యక్రమాన్ని 41 సంవత్సరాలుగా చేయడం జరిగింది. 2003లో విభూతాభిషేకంలో చేయించి సముద్ర తీరాన్ని కలపటం వలన ఇప్పటికీ వైజాగ్ తీరానికి ఏమాత్రం హాని కానీ ఏమాత్రం ప్రళయం కానీ. నగర అందాలకు పట్టాభిషేకం చేసేందుకు విశాఖ సాగర తీరం సిద్ధమైంది. ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ విఫ్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహించుతున్న టీన్ మిస్ మిస్సెస్ అండ్ మిస్టర్ స్పార్కిల్ వైజాగ్ 2025-26 గ్రాండ్ ఫినాలే స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో శనివారం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నగరంలోని రామ్నగర్ విఎంఆర్డీఏ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను నిర్వాహకులు ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ సీఈఓ సన్నీ, విఫ్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎండీ బుగుతా లక్ష్మి, సువిధ మేకోవాస్ మేకప్ కొలాబరేషన్స్ ఎండీ చందక కృష్ణవేణిలు తెలిపారు. ఈ పోటీలు కేవలం బాహ్య సౌందర్యానికే కాకుండా అభ్యర్థుల తెలివితేటలు, సామాజిక స్పృహ, ఆత్మవిశ్వాసానికి పరీక్షగా నిలుస్తాయని, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్, నృత్యం, సంగీతం వంటి కళా నైపుణ్యాల ప్రదర్శన, ఆధునిక దుస్తులతో స్టైల్ మరియు కాన్ఫిడెన్స్ ను చాటి చెప్పే ప్రదర్శన ఉంటుందన్నారు. ఏపీలోని మోడలింగ్ ఔత్సాహికులను జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మిస్ యూనివర్స్ ఫరెవర్ ఆంధ్ర శశిరేఖ, కొరియోగ్రాఫర్స్ భాగి, సరిత తదితరులు పాల్గొన్నారు. మన వైజాగ్లో ఎలైట్ మిస్ ఓల్డ్ మిస్ టీన్ మిస్టర్ అండ్ మిస్సెస్కి సంబంధించిన స్పార్కిల్ వైజాగ్ 2025 కాంపిటీషన్ చేస్తున్నాము. ఆడిషన్స్ కంప్లీట్ చేశాము. ఆడిషన్స్తో పాటు సెమీఫైనల్ కంప్లీట్ చేసుకొని వీళ్ళందరూ వైజాగ్ నుంచి వచ్చిన టాప్ కంటెస్టెంట్స్ ఫైనల్కి చేరుకున్నారు. రేపు అనగా February 14th ఫైనల్ జరగబోతుంది. ఈవినింగ్ 4 o'clockకి స్వర్ణభారతి స్టేడియంలో రేపు ఈవినింగ్ 4 o'clock నుంచి ఫైనల్ జరగబోతుంది. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. ఎవరు విన్ అవుతారో చూద్దాం. అలాగే నాకు సపోర్ట్ చేసి ముందు నుంచి స్పాన్సర్షిప్ పరంగా కానీ ఈ ఈవెంట్ని ఇంత దూరం తీసుకురావడానికి ముందు వరకు తీసుకొచ్చిన కృష్ణవేణి మేడంకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే లక్ష్మి గారికి థ్యాంక్ యూ సో మచ్. బర్నబాస్ మన బాబీ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా గ్రూమర్స్ స్టార్టింగ్ నుంచి వచ్చి ప్రతి సపోర్ట్ నిలబడినందుకు సరిత, బాగి అండ్ మన ఆజామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్స్కి బెస్ట్ ఆఫ్ లక్. దిస్ ఈస్ గోన్ బి హ్యూజ్ ఇన్ వైజాగ్, నెవర్ ఎవర్ బిఫోర్ ఇన్ వైజాగ్ అని ప్లాన్ చేశాము. అలాగే మీరందరూ ది బెస్ట్గా పార్టిసిపేట్ చేసి మన తెలుగు వాళ్ళు, పర్టికులర్గా మన తెలుగు వాళ్ళు మోడలింగ్లో ఎక్కడ తక్కువ కాదు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాము. ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ఈ మిస్ స్పార్కిల్ వైజాగ్ తర్వాత మిస్ అండ్ మిస్సెస్ ఆంధ్ర కూడా చేయబోతున్నాం, స్పార్కిల్ ఆంధ్ర కూడా చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మేము ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో చాలామంది పిల్లలు నా దగ్గర ట్రైనింగ్స్ అయ్యి బొటిక్స్ అవి ఓపెన్ చేసుకొని ఉన్నారు. మేము ఎప్పుడు కూడా ఫ్యాషన్ షోస్ అవి కూడా చేస్తూ ఉంటాం. అది డిజైనర్స్ ఫ్యాషన్ షోస్. ద ఫస్ట్ టైం మాకు సన్నీ గారు వచ్చి మాకు సపోర్ట్ చేయమని అడిగారు. అంటే మేము ఇద్దరం కొలబరేట్ అయ్యాము. ఎందుకంటే మోడలింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ డిజైనర్ ఇన్స్టిట్యూట్ రెండు కలిస్తే ఏంటనేది చూపించాలనే మేము వైజాగ్లో ఫస్ట్ టైం మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అయితే ఆల్రెడీ వాళ్ళు నెల్లూరు అండ్ హైదరాబాద్ ప్రతి దగ్గర వాళ్ళు చేసుకొని ఈ ఫైనల్కి మన వైజాగ్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మన వైజాగ్ వాళ్ళు చాలా అదృష్టవంతులే. ఎందుకంటే సన్నీ ఇప్పటివరకు అయిన ఈవెంట్స్ వేరు. ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్, పిల్లలకి ఒక ప్లాట్ఫామ్, మూవీ ఛాన్సెస్ కూడా వస్తాయి కంపల్సరీగా. అందుకే మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి అందరూ కూడా. నేను సిన్స్ 20 years నుంచి ఇక్కడ మేకప్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ మిస్టర్ అండ్ మిస్సెస్ కేటగిరీ ఫ్యాషన్ షోకి దాదాపుగా మేము 3 months నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లో మన దగ్గరికి 250 members పిల్లలు వచ్చారండి సెలక్షన్స్కి. తర్వాత వాటిలో ఫిల్టర్ చేసి మళ్ళీ మేము సెమీఫైనల్స్కి 150 members తీసుకుని వచ్చాము. ఆ సెమీఫైనల్స్లో మళ్ళీ కూడా ఫిల్టర్ చేసి ఈరోజు ఇక్కడికి మీ ముందు 100 members ఉన్నారండి. సో మనది ఈ ఈవెంట్ అన్నది రేపు February 14th స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. సో ఎంతవరకు ఎలా అయితే మా అందరికీ సపోర్ట్ చేశారో, అంటే ఇటువంటి ఈవెంట్స్ ఏంటంటే అమ్మాయిలకి వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ ఎవరైనా ఫ్యాషన్ రంగంలో కానీ మూవీ రంగంలో కానీ వెళ్ళాలనుకుంటే ఇది ఒక మంచి వాళ్ళకి ప్లాట్ఫామ్గా ఉంటుందండి. అంతేకాకుండా నాట్ ఓన్లీ ఫ్యాషన్ షో కాదండి, ఇది మేము ఆర్ఫనైజెస్ కూడా ఇందులో వచ్చిన కొంచెం మనీని కూడా కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో అది చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎందుకంటే అందరి చేతిలో కలిస్తేనే చప్పట్లు అన్నట్టు అందరం కలిసి ఈవెంట్ మేము సక్సెస్ చేసాం ఇంతవరకు కూడా. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా కూడా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పార్టిసిపేషన్కి ఇంకా రావచ్చండి. మీ ఓపెన్స్ ఉన్నాయి డోర్స్, సో యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
అఖిల భారత సమ్మెకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ విశాఖ జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఎన్జీఓస్ హోమ్ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ విశాఖ జిల్లా శాఖ నేత ఈశ్వరరావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తూ వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలు అదేవిధంగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి 12/2/2026న మరి ఒకరోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం, మరి సమ్మెను కూడా జయప్రదం చేయడం కూడా జరుగుతుంది. మరి అందులో భాగంగానే మరి ఈ సమ్మెకు సంఘీభావంగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర సంఘం మరి ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మధ్యాహ్న భోజన విరామ సమయం నందు నిరసన ప్రదర్శన చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈవేళ ఇక్కడ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అయితే దీంట్లో ప్రధాన అంశాలు భారతదేశంలో మరి బ్రిటిషర్స్ పాలన నుండి ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని 4 కార్మిక చట్టాలుగా కుదించి కేంద్ర ప్రభుత్వం ఈవేళ మరి కార్మికుల పొట్టకొట్టేటటువంటి పరిస్థితిని నవంబర్ 2025 తీసుకొచ్చింది. మరి ఈ 4 కార్మిక చట్టాలుగా కుదించడంలో కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకి ఎక్కువగా మరి వాళ్ళకి కార్మికులకి మరి ఉద్యోగ భద్రత కానివ్వండి, వేజెస్లో కానివ్వండి, మరి కార్మికుల యొక్క వాయిస్ను కూడా వినిపించలేని పరిస్థితిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఆ 4 కార్మిక చట్టాలని కూడా మరి క్యాన్సిల్ చేయాలని, ఆ యాక్ట్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియపరుచుకుంటున్నాం. ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో సింహాచలం స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ పవిత్ర ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు సింహగిరికి తరలివచ్చారు. అజిత సేవల్లో భాగంగా నిర్వహించిన నిత్య కళ్యాణాన్ని దేవస్థానం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా సకల వైష్ణవ సాంప్రదాయాలు, పాంచరాత్ర గమశాస్త్ర విధానాలను అనుసరించి ఘనంగా నిర్వహించారు. అరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న కనీస వసతులు లేమిని నిరసిస్తూ శుక్రవారం గిరిజన విద్యార్థులు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహిళా కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారని, అయితే అక్కడి నుండి ఇప్పటికే 1300 మంది ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమాచారం అందుకున్న ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీ పూజ విద్యార్థుల వద్దకు వచ్చి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ముందస్తుగా కళాశాల యాజమాన్యానికి లేదా పై అధికారులకు తెలపకుండా నేరుగా కార్యాలయాల వద్దకు రావడం సరికాదని హితవు పలికారు. తమ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత పాలకులు చేసిన విధ్వంసం నుంచి కేంద్రం సాయంతో బయటపడుతున్నామని వెల్లడి. శ్రీశైలం మహాక్షేత్ర బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి రామ్ నారాయణ. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. మండలిలో విద్యాశాఖ నిర్వహణపై మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత బొత్స మధ్య వాడి వేడి చర్చ. గత ప్రభుత్వంపై నారా లోకేష్ సత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారని వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు. విశాఖ వేదికగా స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో శనివారం జరగనున్న టీన్, మిస్, మిస్సెస్ అండ్ మిస్టర్ స్పార్కిల్ వైజాగ్ ఫినాలే కార్యక్రమ వివరాలు వెల్లడించిన ఎలైట్ మోడల్ సన్నీ గిఫ్ట్ ఎండి బుగత లక్ష్మి.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.